చేసింది ఏంటంటే, మన గత జీవితము, మన గత పాపాలు ప్రభు దగ్గరకు రాకుండా మనల్ని ఆపడానికి వీలు లేదు. గతము ఎలాంటిదైనా 2022 అయిపోతుంది కదండి, 2022 అయిపోతుంది. ఈ 2022ని మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే 2022లో కొన్ని బ్లాక్ డేస్, కొన్ని డార్క్ డేస్ ఖచ్చితంగా ఉండుంటాయి. అయ్యో ఆ రోజులు మళ్ళీ రాకుండా ఉంటే బాగుండు, ఆ సంఘటనలు మళ్ళీ నేను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే బాగుండు అనే కొన్ని పరిస్థితులు ఉండుండొచ్చు. బట్ స్టిల్ డోంట్ లెట్ దోస్ వీక్ డేస్ ఆర్ డోంట్ లెట్ దోస్ పాస్ట్ సిన్స్ స్టాప్ యూ ఫ్రమ్ కమింగ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరకు రావడానికి ఆ గత పాపాలు నిన్ను ఆపనివ్వకు. దేవుని క్షమాపణ పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనల్ని మనమే ఆపుకుంటామండి. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా మనల్ని ఆపగలిగేది ఎవరో తెలుసా? మనల్ని మనమే. ఆయన దగ్గరికి రాకుండా మనం ఆగామంటే ఆటోమేటిక్గా క్షమాపణ పొందుకోకుండా వీఆర్ ప్రివెంటింగ్ అవర్ సెల్స్. దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా మనల్ని మనమే ఆపుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు దేవుని చేతిలో చాలా దీవెనలు ఉంటాయి, దేవుని చేతిలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని దగ్గరికి ఎవరు ఊరికే వచ్చి కనబడుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడండి దేవుడు. హల్లెలూయా, అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర చాలా బహుమానాలు ఉన్నాయి అతను ఇవ్వాలనుకున్నవి. అతని ముందు ఎప్పుడు కనబడే వాళ్ళకి అవి ఇస్తాడా, లేకపోతే ఎక్కడో పక్క ఊర్లో ఉండి ఆయనకి ఎప్పుడు కనబడకుండా, ఆయనకి ఎప్పుడు ఫోన్ చేయకుండా, ఆయనతో ఎప్పుడు మాట్లాడకుండా ఉండే వాళ్ళకి ఫోన్ చేసి రండి మీకు పలానా బహుమానాలు ఉంచిపెట్టానని ఇస్తాడా అండి? చెప్పండి. ఖచ్చితంగా కళ్ళ ముందు ఎవరు కనబడుతూ ఉంటారో, ఎవరు అందుబాటులో ఉంటారో, ఎవరు ఉపయోగకరంగా ఉంటారో, ఎవరు ప్రయోజనకరంగా ఉంటారో వారి చేతిలో పెడతాడు. అవునా కాదా? ఇప్పుడు దేవుని సన్నిధిలో మాటి మాటికి మనం ఎందుకు కనబడాలంటే, ఆయన ఎదుట మాటి మాటికి కనబడుతుంటే ఆయన కూడా మాటి మాటికి దీవిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. మాటి మాటికి క్షమిస్తూ ఉంటాడు. ఆమెను ఎందుకు క్షమించాడు యేసయ్య? ఆమె ఇంట్లో కూర్చొని ఉంటే ఆమె పాపములు క్షమించబడి ఉండేవా? షీ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ విత్ హర్ వర్డ్స్. ఆమె నోరు తెరిచి అయ్యా నన్ను క్షమించని కూడా అడగల. కానీ ఆమె ఏడ్చిందంటేనే ఆమె యొక్క పశ్చాత్తాపంతో ఏడ్చిందని దేవుడు అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం వచ్చి పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పక్కర్లేదండి దేవుని సన్నిధిలో. పెద్ద పెద్ద మాటలతో ప్రార్థన ఏం చేయక్కర్లా. కొంతమంది అనుకుంటారు, అమ్మో ప్రార్థన అంటే నాకు అట్లా చేయడం రాదండి, ఇట్లా చేయడం రాదండి, నాకు భాష రాదండి, నాకు పదాలు రావండి, నేను ఇంకా బైబిల్ జ్ఞానం నాకు ఎక్కువ లేదండి. ఏం అక్కర్లేదు. నువ్వు ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఒక తండ్రి దగ్గరకు ఒక బిడ్డ వచ్చి ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడంతే. నువ్వేదో గొప్ప భాష అని గొప్ప పదాలు ప్రార్థన చేయడానికి ఒక మంత్రాల లాంటి పదజాలం నీకేం రాక్కర్లేదు. యూ కెన్ ప్రే అ సింపుల్ ప్రేయర్. బైబిల్లో చాలామంది గొప్ప అద్భుతాలు పొందుకున్న వారు ఒక సింపుల్ హార్ట్తో, ఒక యథార్థమైన హృదయంతో 2 మాటలే చాలా ఓపెన్గా యేసయ్యని అడిగితే వెంటనే వారి కార్యాలు చేసి పంపించేశాడు దేవుడు. గాడ్ ఈజ్ నాట్ కాంప్లికేటెడ్. దేవుడు కాంప్లికేటెడ్ పర్సన్ కాదండి. నువ్వు కాంప్లికేటెడ్గా బిహేవ్ చేసి ఆయనను ఇంప్రెస్ చేసి ఆయన ముందు డ్రామాలు వేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? పెళ్ళాక చూడండి, అత్తగారి ఇంటికి వెళ్ళాక కోడలు అనుకుంటుంది చాలా డ్రామాలు చేయాలనుకుంటుంది. అత్తగారిని ఇంప్రెస్ చేయాలంటే చాలా డ్రామాలు, భర్తని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు, తోడికోడల్ని ఇంప్రెస్ చేయాలంటే డ్రామాలు, ఉద్యోగ స్థలానికి వెళ్తే బాస్ని ఇంప్రెస్ చేయడానికి డ్రామాలు, తోటి ఎంప్లాయీస్ని, కలీగ్స్ని ఇంప్రెస్ చేయాలని డ్రామాలు. నీ జీవితమే ఒక డ్రామా అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఎక్కడ వేసే డ్రామా అక్కడ వేస్తున్నావు. నో, యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎ డ్రామా. నీ జీవితం ఒక డ్రామా కాదు. నువ్వు డ్రామా వేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంతే. ఎట్లు ఉంటావో అట్లా ఉండు. నీ హృదయంలో ఏముందో అది చూపించు, అది మాట్లాడు అంతే. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు నువ్వు ప్రదర్శించుకోవాల్సిన అవసరమే లేదు. ఈమె చూడండి, పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకి యేసయ్యని చూడగానే మాటలు కూడా రావట్లే, ఏడుస్తుంది ఆమె పాపాన్ని బట్టి. మేబీ షీ వాజ్ టూ బ్రోకెన్ ఆన్ ది ఇన్సైడ్. సమాజంలో ఎవరికి ఆమెంటే ఇష్టం లేదేమో, సమాజంలో అందరూ ఆమెను చీదరించుకున్నారేమో, సమాజంలో ఒక బ్యాడ్ నేమ్, ఒక బ్యాడ్ రెప్యుటేషన్, చెడ్డ పేరు ఆమెకు ఉందేమో. ఆమెకి మాటలు కూడా రావట్లేదు. యేసయ్య దగ్గరకు వచ్చాక ఒట్టి ఏడుస్తుందండి. ఆమె హృదయంలో ఉన్న భావాలు ఏంటో యేసయ్య అర్థం చేసుకొని అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి. ఇంకొక ఆయన ఉన్నాడండి, సీమోను. ఈయన పరిసయుడు. ఐఎమ్ ష్యూర్ హీ వాజ్ వెరీ ఇలోక్వెంట్. ఆయనకి మాట్లాడే టాలెంట్ చాలా ఉండుండొచ్చు సీమోనికి. సీమోను హృదయంలో అనుకుంటున్నాడు, ఈమెవరు, ఈమొచ్చింది యేసు ప్రభు పాదాలు కన్నీళ్లతో కడగడం ఏంటి, తల వెంట్రుకలతో తుడవడం ఏంటి, అత్తరు తీసుకురావడం ఏంటి, ఎవరిమా,
ఇంత పాపాత్మురాల్ని ఈయన దగ్గరికి రానిస్తున్నాడంటే ఈయన సరైనోడు కాదని యేసు ప్రభుని గురించి తప్పుగా ఆలోచించుకుంటున్నాడు. ఆయన హృదయంలో ఉన్నది కూడా యేసయ్య తెలుసుకొని ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు బాలేదయ్యా, నీకంటే ఈమె చాలా బెటర్గా ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఐఎమ్ బెటర్ దెన్ ఎవ్రీబడి కదండి, నేను అందరికంటే చాలా మంచిదాన్ని. ఇంట్లో 2 తోబుట్టువులు ఉంటే మా తమ్ముడి కంటే నేను చాలా మంచిదాన్ని, మా అన్నయ్య కంటే నేను చాలా యోగ్యుడిని, లేకపోతే పలానా మా కుటుంబీకులందరిలో నేను చాలా భక్తిపరున్నాను. అది మన దృష్టిలో. కానీ దేవుడి దృష్టిలో మనకి మార్కులు ఎన్ని పడతాయో. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా నమ్మకంగా ఉండేవారికి ముందు మార్కులు పడతాయి. హల్లెలూయా. డ్రామాలు వేసే వాళ్ళకి, మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడే వాళ్ళకి, దేవుడు ముందు యథార్థంగా లేకుండా ఉండే వాళ్ళకి దేవుని దగ్గర ఒక్క మార్కు కూడా పడదంతే. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై. పాపాత్మురాలైన ఈమె చరిత్ర దేవుడు ఎందుకు రాయించాడండి బైబిల్లో? పాపాత్మురాలైన ఈమెను, ఆమె పేరే లేదు, ప్రాబబ్లీ షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ లైఫ్. ఆమె జీవితాన్ని గూర్చి దేవుడు ఎందుకు రాయించాడంటే ఆమె గతం బాలేదు, కానీ ఆమె యేసయ్య దగ్గరకు వచ్చాక ఆమె జీవితాన్ని బాగు చేసుకుంది కాబట్టి. హల్లెలూయా. దేవుడు మన పాస్ట్ కండిషన్ని బట్టి నీ పాస్ట్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. అర్థమవుతుందండి? మన గతము మన భవిష్యత్తును శాసించడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, నీ వర్తమానం నాకు ఇవ్వు, నీ ప్రెజెంట్ నాకు ఇవ్వు, నీ ఫ్యూచర్ని నేను మోల్డ్ చేస్తానంటున్నాడు. హల్లెలూయా. సో మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది, మన చేతిలో. మనము మన భవిష్యత్తుని దేవుని చేతిలో పెడితే ఆయన మన భవిష్యత్తును అందమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దాడు. నేను అనుకుంటున్నాను